దీనిని మార్చండి లేదా దీన్ని మార్చండి. దీన్ని కడిగించండి. ఈ బట్టలు కుట్టించండి. దీన్ని మరమ్మత్తు చేయించండి. విషయానికి రండి. నాకు తెలియచేయండి. అతన్ని పూర్తి చేయనివ్వండి. ఇలాంటి మరిన్ని వాక్యాలు ఈ వీడియోలో మనము నేర్చుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిషియల్ టెక్ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. ఈ వీడియోలో మనము 60 ప్రతిదినం వాడే ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. ఇంగ్లీష్ అనేది మన భాష కాదు కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. సో ప్రతిదినం కొన్ని వాక్యాలు అయితే నేర్చుకోవడం ద్వారా మన ఇంగ్లీష్ని మనం డెవలప్ చేసుకోవచ్చు అనేది ఒక ఆలోచన. సో దానికి మీకోసం ఒక 60 డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎవ్రీడే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. లెట్ us see what are the sentences given in the video. సో వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దీనికి ఆమోదం తీసుకోండి. గెట్ an approval for this. Get an approval for this. వెళ్ళడానికి అనుమతి తీసుకోండి. వెళ్ళడానికి అనుమతి తీసుకోండి. Get permission to go. Get permission to go. రాయడానికి పెన్ను పేపరు తీసుకోండి. Get a paper and pen to write. Get a paper and pen to write. మీకు కావలసినది తీసుకోండి. Get whatever you want. Get whatever you want. ఆమెను అక్కడికి వెళ్ళడానికి అనుమతించండి. Permit her to go there. Permit her అంటే ఆమెకి పర్మిషన్ ఇవ్వండి లేదా ఆమెను వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. Permit her to go there. అక్కడికి వెళ్ళడానికి. పిల్లలను బయటకు వెళ్ళడానికి అనుమతించవద్దు. Don't permit kids to go out. Don't permit kids to go out. మీకు అనుమతి వచ్చిందా? Did you get permission? Did you get permission? మేము అనుమతి తీసుకోవాలి. We should get approval. We should get approval or we should get a permission. You can also say like that, okay? మేము అనుమతి తీసుకోవాలి. We have to take permission. ఇందాక we should అన్నాం, అది అక్కడ తప్పనిసరిగా ఇక్కడ we have to obligation. We have to take permission. వారు ఎల్లప్పుడూ వారి తల్లిదండ్రులకు కట్టుబడి ఉంటారు. They always obey their parents. They always obey their parents. విషయం గురించి మర్చిపోండి. ఆ విషయం గురించి మర్చిపోండి లేదా ఈ విషయం గురించి మర్చిపోండి అని అప్పుడప్పుడు అంటూ ఉంటాం. సో విషయం గురించి మర్చిపోండి. Forget about the matter. Forget about the matter. దీన్ని ప్రోత్సహించవద్దు. దీన్ని ప్రోత్సహించవద్దు. డోంట్ ఎంకరేజ్ దిస్. డోంట్ ఎంకరేజ్ దిస్. ఏదైనా తప్పుగా చేస్తూ ఉన్నప్పుడు, ఏదైనా నచ్చని పని చేస్తున్నప్పుడు మనం చెప్పాల్సిన మాట డోంట్ ఎంకరేజ్ దిస్. నేను దీన్ని ప్రోత్సహించను. ఐ డోంట్ ఎంకరేజ్ దిస్. ఐ డోంట్ ఎంకరేజ్ దిస్ అంటే సింపుల్గా ఇలా చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పడం. ఐ డోంట్ ఎంకరేజ్ దిస్. మీరు కొనసాగించాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు కంటిన్యూ? డూ యూ వాంట్ టు కంటిన్యూ? సో ఏదైనా పని చేస్తున్న పనిలో
చేయాలనుకుంటున్నారా? లేకపోతే మానేయాలనుకుంటున్నారా? అనేటప్పుడు కూడా సో, మనం ఈ క్వెషన్ అడగొచ్చు. డూ యూ వాంట్ టు కంటిన్యూ? సో, yes, I want to continue or no, I don't want to continue. So, like that you can give answers. వారు కొనసాగించడానికి ఇష్టపడతారు. They like to continue. They like to continue. మేము ఎప్పుడూ పుకార్లను ప్రోత్సహించం. We never encourage rumors. We never encourage rumors. Rumors అంటే పుకార్లు. వాళ్ళు అలా అంట, వాళ్ళు ఎలాగంట. సో, ఇలాంటివి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. బట్ మేము ఇష్టపడము. We never encourage rumors. అతను ఎల్లప్పుడూ వాస్తవాలను స్వాగతిస్తాడు. He always welcomes facts. He always welcomes facts. మేము రేపు అక్కడికి వస్తాం. We will come there tomorrow. We will come there tomorrow. వారు మాతో చేరరు. They don't join us. They don't join us. అలాంటి వారిని నేను ఎప్పుడు చూడలేదు. I never saw such people. I never saw such people. మేము వారికి సహాయం చేయలేము. We can't help them. We can't help them. అతను దేని గూర్చి బాధపడడు. అతడు దేనిని గూర్చి బాధపడడు. He doesn't bother about anything. He doesn't bother about anything. అతను దేనిని గూర్చి బాధపడడు. దీనిపై సంతకం తీసుకోండి లేదా సంతకం పొందండి. గెట్ దిస్ సైన్డ్. గెట్ దిస్ సైన్డ్. సంతకం పెట్టించండి. దీన్ని మరమ్మత్తు చేయించండి. గెట్ దిస్ రిపైర్డ్. గెట్ దిస్ రిపైర్డ్. దీన్ని బాగు చేయించండి అంటాం. దీన్ని కడిగించండి. దీన్ని కడిగించండి. గెట్ దిస్ వాష్డ్. గెట్ దిస్ వాష్డ్. ఇటువంటి దాన్ని పొందండి లేదా ఈ రకాన్ని పొందండి. గెట్ దిస్ టైప్. ఎలాంటిది తీసుకోండి అని. గెట్ దిస్ టైప్. దీన్ని పెయింట్ చేయించండి. గెట్ దిస్ పెయింటెడ్. గెట్ దిస్ పెయింటెడ్. దీన్ని మార్చండి. దీన్ని మార్చండి. గెట్ దిస్ చేంజ్డ్. గెట్ దిస్ చేంజ్డ్. ఈ బట్టలు కుట్టించండి. ఈ బట్టలు కుట్టించండి. గెట్ దిస్ క్లాత్స్ స్టిచ్డ్. గెట్ దిస్ క్లాత్స్ స్టిచ్డ్. దీన్ని వ్రాయించండి. గెట్ దిస్ రిటర్న్. గెట్ దిస్ రిటర్న్. దీన్ని పోస్ట్ చేయించండి. గెట్ దిస్ పోస్టెడ్. గెట్ దిస్ పోస్టెడ్. దీన్ని పూర్తి చేయించండి. దీన్ని పూర్తి చేయించండి. గెట్ దిస్ ఫినిష్డ్. గెట్ దిస్ ఫినిష్డ్. వారు మనసు మార్చుకుంటారని నేను అనుకుంటున్నాను. I think they will change their mind. I think they will change their mind. కానీ ఉపయోగం లేదు. But no use. But no use. వారు మనసు మార్చుకోరు. వారు మనసు మార్చుకోరు. They won't change their mind. వారు వారి ప్రవర్తనను మార్చకపోతే. If they don't change their behavior. If they don't change their behavior. So it is a incomplete sentence. Let us see conclusion. రేపు దీనిపై చర్చిస్తాము. We will discuss this tomorrow.
వీ విల్ డిస్కస్ దిస్ టుమారో. రేపు దీని గురించి చర్చిద్దాం లేదా మాట్లాడదాం. దీని గురించి మీకు ఏమైనా తెలుసా? డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ దిస్? డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ దిస్? నేను మీకు తెలుసా? డిడ్ యూ నో మీ? వారు ఫంక్షన్కు హాజరయ్యారా? డిడ్ దే అటెండ్ ద ఫంక్షన్? డిడ్ దే అటెండ్ ద ఫంక్షన్? అతను వాస్తవం తెలుసుకున్నాడు. హీ కేమ్ టు నో ద ఫ్యాక్ట్. హీ కేమ్ టు నో. కేమ్ టు నో అంటే తెలుసుకోవడం. హీ కేమ్ టు నో ద ఫ్యాక్ట్. విషయానికి రండి. కమ్ టు ద పాయింట్. కమ్ టు ద పాయింట్. నేను తెలుసుకున్నాను. ఐ కేమ్ టు నో. ఐ కేమ్ టు నో. నేను తెలుసుకున్నాను. తెలుసుకోండి. కమ్ టు నో. కమ్ టు నో. అతను నిర్ణయించుకోవాలి. హీ హ్యాస్ టు డిసైడ్. అతనిని గురించి మర్చిపోండి. అతని గురించి మర్చిపోండి. ఫర్గెట్ అబౌట్ హిమ్. ఫర్గెట్ అబౌట్ హిమ్. అతన్ని క్షమించవద్దు. అతన్ని క్షమించవద్దు. డోంట్ ఫర్గివ్ హిమ్. డోంట్ ఫర్గివ్ హిమ్. అతన్ని అభినందించవద్దు. డోంట్ అప్రిషియేట్ హిమ్. డోంట్ అప్రిషియేట్ హిమ్. అతన్ని అభినందించవద్దు. అతను లేదా దానికి పాజిటివ్గా చెప్పాలంటే అతన్ని అభినందించండి. అప్రిషియేట్ హిమ్ సింపుల్గా. అతన్ని క్షమించండి. ఫర్గివ్ హిమ్. అతని ప్రతిపాదనను అంగీకరించండి. యాక్సెప్ట్ హిస్ ప్రపోజల్. యాక్సెప్ట్ హిస్ ప్రపోజల్. సరైన నిర్ణయం తీసుకోండి. టేక్ ద రైట్ డెసిషన్. టేక్ ద రైట్ డెసిషన్. నా మాట వినండి. లిజన్ టు మీ. నా మాట వినండి. నాకు తెలియచేయండి లేదా నాకు చెప్పండి అంటాం. లెట్ మీ నో. లెట్ మీ నో. నాకు తెలియచేయండి. ఆమెను రానివ్వండి. లెట్ హర్ కమ్. ఆమెను రానివ్వండి. లెట్ హర్ కమ్. అతన్ని రానివ్వండి అంటే లెట్ హిమ్ కమ్. నన్ను రానివ్వండి. లెట్ మీ కమ్. సో లైక్ దట్. అతన్ని పూర్తి చేయనివ్వండి. లెట్ హిమ్ ఫినిష్. లెట్ హిమ్ ఫినిష్. నన్ను రానివ్వండి. లెట్ మీ కమ్. నన్ను ఎంచుకోనివ్వండి. లెట్ మీ సెలెక్ట్. అతనితో మాట్లాడండి. టాక్ టు హిమ్. టాక్ టు హిమ్. అతనితో మాట్లాడండి. అతనితో మాట్లాడకండి. డోంట్ టాక్ టు హిమ్. డోంట్ టాక్ టు హిమ్. ఏదైనా కొత్తది చెప్పు. టెల్ మీ సంథింగ్ న్యూ. టెల్ మీ సంథింగ్ న్యూ. కొత్త జాబితాను సిద్ధం చేయండి. ప్రిపేర్ ఏ న్యూ లిస్ట్. ప్రిపేర్ ఏ న్యూ లిస్ట్. Thank you friends. Thank you for watching. If you like this video, please like and share with your friends. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.